నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే రాయచోటిని తిరిగి జిల్లా కేంద్రం చేయడంతో పాటు సీమ బిడ్డగా ఉద్యోగాలు, నిధులు తీసుకొచ్చేందుకు కృషి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడి. శానిటేషన్ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పద్మావతి హాస్పిటల్ అండ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్టులో పెట్టాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార తయారీలో అన్ని జాగ్రత్తలు పాటించాలి. హోటళ్ల, రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ హరిత ఆదేశం. సమాజంలో మహిళ ప్రాధాన్యతను గుర్తించి వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీలో డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు స్పష్టీకరణ. సమాజంలో మహిళ పాత్రను గుర్తించి వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు కోరారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా మూర్తి లేని ప్రపంచం మనకెక్కడ కనిపించదని, అనాది కాలం నుంచి అన్నిటా మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రతి సంస్కృతిలోనూ సమాజంలోనూ కీలక పాత్ర పోషించింది మహిళలేనని ఈ సందర్భంగా చెప్పారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ విషయంగా ప్రతి ఒక్కరూ సమాజంలో మహిళలకు గల ప్రాధాన్యతను గుర్తించి వారిని అన్ని విధాలా తోడ్పాటు అందించి ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆడపిల్లలు చదివించండి, సమాజాన్ని ఎదిగించండి. ఆడపిల్లలు చదివించండి, ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి సమాజానికి భక్తి. ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి. ఆడపిల్లలు చదివించండి, సమాజాలు ఎదిగించండి. ఆడపిల్లలు చదివించండి, ఆడపిల్లలు చదివించండి, ఆడపిల్లలు చదివించండి. మహిళా గౌరవం, దేశ గౌరవం కావాలి. ఆడపిల్ల శక్తి సమాజానికి భక్తి. ఆడపిల్ల హలో ఆడపిల్ల శక్తి సమాజానికి భక్తి. ఆడపిల్ల శక్తి అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. శక్తి సమాజానికి భక్తి. ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి. ఆడపిల్లలు చదివించండి, సమాజానికి భక్తి. ఆడపిల్ల శక్తి, ఆడపిల్ల శక్తి. మనము ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8 జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఉమెన్స్కి మనము జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళు వృద్ధి చెందాలి. అది మనము కంపల్సరీ వాళ్ళని గౌరవించాలి. దాంట్లో భాగంగానే ఈరోజు అందరూ పర్పుల్ కలర్ అంటే వైట్ కలర్ని వాళ్ళని గౌరవించడానికి మనము ఈరోజు ఈ తెల్ల డ్రెస్ వేసుకోవడము, అలానే వాళ్ళను కూడా ప్రతి ఒక్కరూ తెల్ల డ్రెస్ వేసుకొని వాళ్ళని లేడీస్ అందరినీ గౌరవిద్దాము అనే దీంతో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ కంపల్సరీ మన స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి. అలానే ప్రతి ఒక్కరూ మంచి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రతి ఒక్కరూ సహాయపడాలని చెప్పి కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పులివెందుల పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన రికార్డులు లేని వాహనాలపై చర్యలు తీసుకుంటూ పలు మోటార్ వాహనాలను ఈ సందర్భంగా సీజ్ చేశారు. ఈ విషయాన్ని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరిగుట్ట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 500కు పైగా ఇళ్లలో తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని దాదాపు 45 మోటార్ వాహనాలను మోటార్ వెహికల్ చట్టం ప్రకారం సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి దాడులను భవిష్యత్తులో మరింత తీవ్రతరం చేస్తామని డీఎస్పీ తెలిపారు. అంతేకాకుండా పాత నేర చరిత్ర కలిగిన కొంతమంది వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు కూడా ఆయన వివరించారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. టుడే అర్లీ అవర్స్లో ప్రెస్ మీట్ ఏమంటే నిన్నటి దినము ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి రాష్ట్ర డీజీపీ సార్ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాలు, అదే రకంగా రాష్ట్ర ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ గారు వారి యొక్క ఆదేశానుసారం కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో పులివెందుల సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐస్ అండ్ సిఐస్ ఇంక్లూడింగ్ మీ ఈరోజు 4 గంటల నుంచి నగరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వజ్ర పహార్ అనేటువంటి ఆపరేషన్ కింద సర్చస్ చేయడం జరిగింది. కొన్ని హౌసెస్, సుమారుగా ఒక 500 హౌసెస్. ఆ హౌసెస్లో ఏదన్నా డ్రగ్స్ సంబంధించినటువంటిది, ఏదైతే గాంజా కావచ్చు, సరాయి కావచ్చు, లేదా ఇల్లీగల్గా ఏదన్నా బెల్ట్ షాప్స్ అనేటువంటి కావచ్చు, వాటిని అన్నిటినీ తనిఖీ చేయమని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ సార్ వారి ఆదేశానుసారం చెక్ చేయడం ఉంది. సుమారుగా 500 హౌసెస్. ఆ తనిఖీలో రూరల్ సిఏ గారు సీతారాం రెడ్డి, ట్రాఫిక్ సిఏ గారు శాంతిలాల్ అండ్ సబ్ డివిజన్ ఎస్ఐస్, సుమారుగా ఒక 60 మంది కానిస్టేబుల్స్ వివిధ ర్యాంకులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా మాకు 45 మోటార్ సైకిళ్ళు అండ్ 2 ఆటోలు, ఏదైతే రికార్డ్ లేనివి, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటివి, అదే రకంగా కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండాటివి అవన్నీ పట్టుబడినాయి. వాటన్నిటినీ స్వాధీనం చేసుకొని మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్కు అది తనిఖీ వారిని పరిశీలించమని చెప్పి పంపించడం జరుగుతుంది. ఇందులో ఈ యొక్క దాడులు మునుముందు ఇంకా ఈ సబ్ డివిజన్ పరిధిలో ఉండేటువంటి అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లోను, అదే రకంగా వేంపల్లి టౌను, అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. థ్యాంక్ యూ. వేంపల్లె సాయినగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గమ్మ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి సింహవాహన ధ్వజ శిఖర కలశ ప్రతిష్ఠ పంచలోహ విగ్రహ చిర ప్రతిష్ఠ మహోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ రాయిపెద్ది సుబ్రామ శర్మ, బ్రహ్మశ్రీ శంకరమంచి సాయిప్రసాద్ నేతృత్వంలో 2వ రోజు మూల విరాట్ ఉత్సవమూర్తి గ్రామోత్సవం, ధ్వజయంత్ర ప్రతిష్ఠ, శిఖర కలశ ప్రతిష్టలు, క్షీరాభిషేకం, శతచండీ హోమాలు, పుష్పాభిషేకం, మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ రేపు చివరి రోజు శ్రీ దుర్గమ్మ ప్రతిష్ఠ మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం జరుగుతుందన్నారు. పూజా కార్యక్రమాలను రవికుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పర్యవేక్షించి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి 80 లక్షల రూపాయలు వచ్చిందని తెలిపారు. తన సతీమణి మాజీ సర్పంచ్ మాచిరెడ్డి రాధికారెడ్డి సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. భక్తులు ఈ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని శ్రీ దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.
మనస్సు సంకల్పం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాయచోటిని తిరిగి జిల్లా కేంద్రంగా చేయడంతో పాటు రాయలసీమ బిడ్డగా 1,00,000 ఉద్యోగాలు 10 లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చి న్యాయం చేస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల అధ్యక్షులు చిక్కుకున్నారని, ప్రపంచం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. భవిష్యత్తులో సిలిండర్ కొరత ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కారణంగానే యుద్ధం వాతావరణం ఏర్పడిందని అన్నారు. 1 నెల రష్యా నుంచి చమురు తీసుకోవడానికి తానేమీ అనుకోనని ట్రంప్ చెప్పడం భారత్కు సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్ కుటుంబం 45 ఏళ్ల పాలనలో కడప జిల్లాకు చేసిన అభివృద్ధి లేకపోగా చంద్రబాబు, వైఎస్ కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా తయారయ్యాయన్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు 2 దశాబ్దాలుగా అధికారం చెలాయించినా ఏం చేయలేకపోయారని విమర్శించారు. ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది. రూపాయి విలువ పూర్తిగా పడిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఎగుమతులు లేవు, దిగుమతులు ఉండవు. మరి పెట్రోల్ రావడం పోవడం ఇవన్నీ మరి ముఖ్యంగా ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. భారతదేశ స్వతంత్ర దేశం, సౌభ్రాతృత్వం, మరి అటువంటి భారతదేశం ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఉన్నప్పుడు హుందాగా ఉండిపోయాం. మొన్న మన్మోహన్ దాకా మరి నెల రోజులు పర్మిషన్ ఇస్తున్నానని ట్రంప్ చెప్పడం బాధాకరం, సిగ్గుచేటు భారతదేశానికి, భారతదేశ అధినేతలకి. నితీష్ కుమార్ నాకు బాగా తెలుసు. ఆయన ఎవరు అంటే మీకు తెలియకపోవచ్చు. నితీష్ కుమార్ ఒక బలిజ కులానికి సంబంధించినవాడు, కాపు కులానికి. నాకు కులాల గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాను. బాగా ఎదిగాడు, లల్లు ప్రసాద్ని ఎదిరించాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చివరికి నాకు అనిపిస్తాం, నేను ఊహించాను, 3 సంవత్సరాల నాడే ఊహించాను ఇది జరుగుతుంది అని. నితీష్ కుమారు లొంగిపోయాడు భారతీయ జనతా పార్టీకి. ఒక ముఖ్యమంత్రి అయింది, తల ఉంచుకొని మొన్న మీరు చూసారో లేదో నామినేషన్ పేపర్లు వేస్తున్నాడు, పక్కనే ఒక ఆయన కూర్చొని వేయి అంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ని ఎట్ట కబళిచ్చిందో అదేవిధంగా బీహార్ను కూడా మింగైపోతున్నారు. ఇది గమనార్హం. ఇది జరగబోయేటువంటి భవిష్యత్తు. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. ఈరోజో రేపో అప్పుడే పెద్ద పెద్ద టీవీ ఛానల్లో వెళ్తున్నాడని చెప్పేస్తున్నారు, వాళ్ళ ఛానల్సే చెప్తున్నారు. ఇవి అన్నిటికీ కారణం కొందరి బలహీనతలు కూడా కారణం. మరి నాకైతే మా మిత్రుడు, మా తిరుపతి మిత్రుడు 1 సంవత్సరం కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడన్న నమ్మకం లేదు. భారతీయ జనతా పార్టీ మింగేసినా మింగేస్తుంది ఆయన్ని. నితీష్ కుమార్ని మింగినట్టే ఈయన్ని మింగేదానికి అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రో ఏందో అయితే నాకైతే తెలియదు. వైఎస్ఆర్ కుటుంబం 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవించారు. మరి ఏముంది కడపలో? ఏమన్నా సాధించారా? ఒక్క సంస్థన్నా, ఒక్కటన్నా, ఒకటి చేశారని చెప్పుకునే దానికి ఏమైనా ఉందా? నేను తిరుపతిలో బయలుదేరాను, ప్రయాణం చేస్తే ఈ పక్క చూస్తే ఏమీ లేదే కడపలో. 11 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏంది? ఏమీ నాకు కనపడటం లేదు. మరి చిన్న కుటుంబాల్లో పుట్టి సంపన్నులుగా ఎదిగారు. మా చంద్రబాబు నాయుడు కూడా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు, బిలియనీర్ అయ్యాడు, లేకుంటే కాబోతున్నాడు. మరీ చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వైఎస్ఆర్ కూడా వాళ్ళ కుటుంబం వీళ్ళు బిలియనీర్ల జాబితాలో చేరిపోయినారు.
దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కరుణానిధి కొడుకు కంటే సంపన్నుడు. ఓయమ్మో, ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. పోనీలే. మరి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రులనే కాదు, ముఖ్యమంత్రులు అందరికంటే సంపన్నుడు. ఎలా వచ్చాయి? అయినా నాకెందుకు, వాళ్ళ పని వాళ్ళది. మరి ఈ విధంగా వైఎస్ఆర్ కుటుంబం, మరి ఆయన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా 20-30 సంవత్సరాల పైనే ఉన్నారు ముఖ్యమంత్రులుగా. అటు చిత్తూరు జిల్లాకు కానీ ఇటు కడప జిల్లాలకు కానీ వాళ్ళు చేసిన ప్రగతి నాకేం కనపడటం లేదు. రిమ్స్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పద్మావతి హాస్పిటల్ అండ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. పద్మావతి హాస్పిటల్ అండ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ కాంట్రాక్టును బ్లాక్ లిస్టులో పెట్టాలని రిమ్స్ ఆవరణంలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ, రిమ్స్ ప్రాంగణంలో ఉన్న దాదాపు 7 సంస్థలకు సంబంధించి శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న 111 మంది కార్మికులను ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా విధులకు రావద్దంటూ చెప్పడం సరికాదన్నారు. గత 6 నెలల నుంచి ఇలాంటి బెదిరింపులు చేస్తున్న ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లా అధికారులను, రిమ్స్ అధికారులను రాష్ట్ర స్థాయిలో డిఎంఈ దగ్గర కూడా చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పద్ధతి మిగతా 2 జోన్లలో లేకపోగా కేవలం రాయలసీమ వ్యాప్తంగా మాత్రమే ఇలాంటి సమస్య కొనసాగుతుందన్నారు. ఈ సమస్యపై కార్మికులు హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తర్వాత ఉత్తర్వులు వచ్చే వరకు రాయలసీమ వ్యాప్తంగా బోధన ఆసుపత్రులలో, మెడికల్ కళాశాలల్లో, మిగతా ఇన్స్టిట్యూట్లలో ఎవరిని తొలగించకూడదంటూ ఆ చర్యలకు వచ్చిన భాస్కర్ నాయుడు కొడుకు సుధీర్కు స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. ఆయన డిఎన్ఏ మాటలను పట్టించుకోకపోవడం తగదన్నారు. కార్మికులను తిరిగి విధులకు తీసుకునేంత వరకు ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కడప రిమ్స్లో వందల మంది ఈరోజు శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. రిమ్స్ ప్రారంభం నుంచి ఈరోజు కూడా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి పద్మావతి హాస్పిటాలిటీ సర్వీస్ మేనేజ్మెంట్ వాళ్ళు భాస్కర్ నాయుడు మొత్తం కాంట్రాక్టు దక్కించుకొని పలుకుబడితో, అంగబలంతో 50 సంవత్సరాల వాళ్ళను అందరినీ దాటినటువంటి వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. సూపర్వైజర్లను తీసేసినారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసేసినారు, 58 గంటల దాటిలను తీసేసి చాలా అన్యాయంగా వ్యవహరించినారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఈరోజు సిఐటియుగా నగర కమిటీగా వెంకట సుబ్బయ్య, ఏసన్న, రమణారెడ్డి, స్టెపెను, మిగతా పావని, మిగతా కార్మికులందరూ కూడా నిరవధిక దీక్షలో కూర్చోవడం జరిగింది. కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, ఉద్యోగులను తొలగించడానికి సాధ్యం కాదని చెప్పి సిఐటిగా పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా రేపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, కానీ ఉమెన్స్ డే మహిళలకు అందరికీ చేస్తామని చెప్పినారు. అదే మహిళా దినోత్సవం రోజు ఈరోజు రోడ్ల మీదకి వేసినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి కాంట్రాక్ట్ను బ్లాక్ లిస్టులు పెట్టి భాస్కర్ని అరెస్ట్ చేసి తొలగించినటువంటి శానిటేషన్ సూపర్వైజర్ కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుకున్నాం. అప్పటికి పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. దానికి బాధ్యత భాస్కర్ నాయుడు గారు, ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ మహమ్మద్ షా తెలిపారు. కడప నగరం మట్టిపెద్దపులి వీధిలోని సంస్థ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ షా మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ బాధిత ప్రజలకు అండగా నిలవడం జరుగుతుందన్నారు. ఈ సంస్థ కార్యకలాపాలు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా కొనసాగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాలలో తమ బృందం బాధితులకు అండగా నిలబడి వారికి తగిన న్యాయం జరిగేందుకు పనిచేయడం జరుగుతుందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో తమకు అన్యాయం జరిగితే తమను సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు. వారికి తగిన న్యాయం చేసేందుకు తమ బృందం కృషి చేస్తుందని ఆయన వివరించారు. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, నేను నేషనల్ చైర్మన్ని. నేను 20 సంవత్సరం నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాను. 20 సంవత్సరం అయింది. ఇండియాలో అన్ని స్టేట్లో ఎక్కడ అంటే అక్కడ పోయి మా టీం రెడీ చేసి వాళ్ళకి
ఏం చేయాలా, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మానవ హక్కులు అంటే ఏమిటి, మనం ఏం చేయాలా, ఏమేం మనం మంచితనం చేయవచ్చు, ఏమేం చేయకూడదు అందరికీ పోయి నేను మీటింగ్లో చెప్తా ఉంటాను. మా ఎక్కడ టీం ఉన్నారు అక్కడ పోయేప్పుడు ఇవన్నీ మాటలు చెప్తూ ఉంటాను. తర్వాత ఏమంటే ఇప్పుడు తెలంగాణలో దగ్గర చాలా డిస్టిక్లో మన ఆఫీస్ ఉంది, తమిళనాడులో ఆఫీస్ ఉంది, కర్ణాటకలో ఆఫీస్ ఉంది, ఏపీ స్టేట్లో చాలా చోట ఆఫీస్ ఉంది. మనము అన్ని చోట పోయి మన రైట్స్ ఏంటి, హ్యూమన్ రైట్స్ ఏంటి అందరికీ చెప్పి నేర్పించి అంతా ముందు పోతూ ఉన్నాము. 20 సంవత్సరం చేస్తా నేను ఇండియా లెవెల్లో చాలా స్టేట్లో వెళ్ళిపోయినాము. ఇంకా ఎవరికి ఏం ప్రాబ్లం వస్తే కూడా మా దగ్గర వస్తే మాకు లెటర్ రాసి ఇస్తే మేము వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటాము. ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎవరికి అన్యాయం జరిగితే మన దగ్గర వస్తే మనం పోయి న్యాయం ఏముంది వాళ్ళకి మనం చేపిస్తాము. ఈరోజు ఇక్కడ కడపలో ఇక్కడ ఎక్స్ కౌన్సిలరు సుజాత మేడం, మాజీ కౌన్సిలరు ఇక్కడ వచ్చి మన దగ్గర మన కడప డిస్టిక్కే ఉపాధ్యక్షుడుగా ఇచ్చినాం పోస్టు. తర్వాత బర్మాజీ జిల్లా సెక్రటరీగా ఈరోజు ఇతనికి డిక్లేర్ చేసినాము. ఎందుకంటే కడపలో చాలా ఒక 12 సంవత్సరం ముందే వచ్చి నేను మా టీము కొంచెం రెడీ చేసినాను. కానీ వాళ్ళు కొంతమంది మన టీంలో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కడపకి చాలామంది మన దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మన దగ్గర వచ్చి సార్ నేను మీ దాంట్లో సోషల్ జస్టిస్లో మేము కూడా ఉంటాము, మీ చూస్తూ ఉన్నాం, మంచి పని మీరు చేస్తూ ఉన్నారు, మేము మంచి పని చేయాలని మీ తోడు మన దగ్గర వచ్చినారు. వాళ్ళందరికీ మేము పోస్టు మెంబర్షిప్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం. రజియా బేగం అని ఉన్నారు, ఆమె రజియా బేగం వచ్చారు. తర్వాత ఈ పెద్దన నా దగ్గర వచ్చి 12 సంవత్సరం నుంచి పెద్దన కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు అతనికి నేషనల్లో పోస్ట్ ఇచ్చినాము. ఎందుకంటే మన దగ్గర ఎవరైతే పని చేసుకుంటూ ఉంటారు, ముందు పోతూ ఉంటారో వాళ్ళకి మనం ప్రమోషన్ ఇచ్చి ముందుగా మీరు పోవాలా, మీ ఏ కష్టం ఉంది, మీ కష్టం మా కష్టము, ఈ అంతా మన ఒక టీము, ఒక ఫ్యామిలీ మెంబర్సు. గత 10 ఏళ్ళుగా నేను జిల్లా స్థాయి నుండి సోషల్ జస్టిస్లో పనిచేస్తున్నాను. ఎందుకంటే నేను బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసుకుంటా ఉండేవాడిని. సారు సేవలు ఎవరికన్నా ఏ కష్టం వచ్చినా, ఒక పోలీస్ స్టేషన్ పోయినా, ఎక్కడ పోయినా అన్యాయం జరిగితే న్యాయం జరగకుండా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కనుక్కొని అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులోనే న్యాయం చేస్తున్నాము. దానికి మేము నచ్చి దీంట్లో గత 10 ఏళ్ళ నుండి జిల్లా స్థాయి నుండి స్టేట్ నుండి ఇప్పుడు సారు శ్యామ్ మహమ్మద్ గారు నేషనల్లో నాకు ఉపాధ్యక్షుడిగా ఇచ్చినాడు. థ్యాంక్ యూ సార్. ఈ సేవని ఖచ్చితంగా నిర్వహించుకుంటామని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆఫీసు కడప మట్టిపద్దుపులి ఆఫీసు నందు ఈరోజు జిల్లా సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్యామ్ మహమ్మద్ గారు రావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లా స్థాయిలో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ను బలోపేతం చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ను అన్ని స్థాయిలలో గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టం చేసే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అదేవిధంగా ఇక్కడ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా, అదేవిధంగా జిల్లా జాయింట్ సెక్రటరీగా, నేషనల్ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులుగా కూడా నియామకాలు జరగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో తీర్మానం జరిగింది ఏమిటంటే యువత మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా మైనర్ బాలికలు పైన లైంగిక దాడులను కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. యువతకు ఈరోజు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ యొక్క కడప నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఇక్కడ మా ఆఫీసు నందు లీగల్ టీం ఉన్నది, అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్కు మహిళా టీం ఉన్నది, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏదైనా కన్సల్టెన్సీ కూడా ఉన్నది. అన్ని రకాలైన ఇక్కడ కార్యక్రమాలు కూడా
ఈ యొక్క సేవలను ఈ యొక్క నగర ప్రజలు అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హోటళ్ల, రెస్టారెంట్ల యాజమాన్యాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార తయారీలో అన్ని జాగ్రత్తలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ హరిత తెలిపారు. కడప నగరంలోని మానస ఇన్ హోటల్లో రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ ఆధ్వర్యంలో హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిత మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్, మోనోసోడియం గ్లూటోమేట్ వాడకాన్ని నిరోధించాలన్నారు. ఈ విషయంగా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తమ తనిఖీలు క్రమం తప్పకుండా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, కల్తీ లేని ఆహార పదార్థాలను అందించేందుకు హోటళ్ల నిర్వాహకులు కృషి చేయాలని సూచించారు. అనంతరం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ ఆఫీసర్ హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు పాల్గొన్నారు. సరుకులు కానీ, మనం వాడేటువంటి ఆయిల్స్ కానీ, మనము ఒకవేళ పొరపాటున వాడుతూ ఉంటే ఈ అజినోమోటో, కలర్స్, ఈ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎంత తక్కువ మోతాదులో వాడాలా, లేదంటే వాడాలనుకుంటే నష్టమేం లేదు అన్న విషయాలన్నీ కూడా మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయినటువంటి మన మేడం హరిత మేడం గారు మనకు చాలా మంది హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టడంలో తప్పు లేదు. రోడ్ సైడ్ హోటల్స్ ఎక్కువైపోయినాయి. అవన్నీ కూడా ఒక చిన్న 2 ఆఖరికి ఆ నీళ్లు అయినా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ మీరు చాలా బాధ్యతగా చేస్తానని పూర్తి నమ్మకం నాకు ఉంది. మరి ఈ విషయాలు మనకందరికీ వివరిస్తారు. ఆ విషయాల తర్వాత సార్ వస్తారు. సార్ను కూడా మనం బ్యాచ్ ప్రయత్నించుకొని హరిత మేడం గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున, మన జిల్లా హోటల్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ఎప్పుడూ మమ్మల్ని చల్లగా ఇట్లే కాపాడాలని, ఏదైనా మా దగ్గర తప్పు జరిగితే మమ్మల్ని పిలిచి దండించాలని, ఎలాంటి కేసులు పెట్టద్దని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మాట్లాడతాం ఏమైనా ఉంటే. సో నా పేరు ఎం సురేష్ బాబు అండి. సో ఈ మధ్య నాకు డాక్టరేట్ కూడా వచ్చింది. ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ అనేది మాది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మాది ఏంటంటే ఈ ఫుడ్ మీద మేడం పిలిచి ఇప్పుడు రావడం జరిగింది. సో అందరూ సార్కి కొద్దిగా ఆహ్వానిస్తున్నారు శ్రీ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for organizing this meeting for Chinna Prerana Garu and Naveen Anna. Thank you so much, sir. Ramchandra sir. Heartful namaskaram. Thank you very much for coming for this beautiful program. And ఈ రోజు మనం చేసి కొంచెం ఇది వేయడం జరుగుతుంది. చైనీస్ ఫుడ్ ఐటమ్స్ లో వీళ్ళు ఎక్కువ వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ, కిచెన్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ, కిచెన్ లో పనిచేసే వాళ్ళందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బెనిఫిట్ చేస్తే సో బెటర్ కడప అవుతుంది అనేసి నా యొక్క అభిప్రాయం. సో ఈ షెడ్యూల్ 4 మరియు అవసరాలు మరియు నిబంధనలు అంటే మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయన్నమాట. ముందు పిఎఫ్ఏ యాక్ట్ అనేది ఉండేది అనమాట. ముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి మారి 4G నుంచి 5G వచ్చినట్టు పిఎఫ్ఏ నుంచి FSSAI రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2006 వచ్చామన్నమాట. ఇది మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, అవైలబుల్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ గా కొంతమందితోనే ఈ సమావేశం, ఎందుకంటే మన ఇద్దరికి ఆఫీసర్స్ కి, నా ప్లేస్ లో ఆఫీసర్స్ కి మీ ప్రతి ఈ ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి కూడా ఈ ఫాలోఅప్ అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఏపీ స్టేట్ మొత్తం కూడా కల్తీ ఎక్కడ చూసినా కల్తీ జరుగుతుందనే దాని మీద మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. కాబట్టి మేము చేసేది ఏమంటే, మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఉండేదే 1-2 ఉన్నారు. ఇద్దరిని పట్టేసి ప్రొద్దుటూరు, తర్వాత ఈ యొక్క జమలమడుగు నుంచి మాకు ఇప్పుడే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఏదో కల్తీ జరుగుతుందంట, హోటల్ ఏమో చేసినారంట అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ కాకపోతే ఏమంటే స్టాఫ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఏమైనా చేయగలం.
స్టాఫ్ లేనప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి అందరికీ కూడా సహకారం ఉండాలా. అందులో ఇంకొకటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా సాయంకాలం పూట జింక్ ఫుడ్స్ పెడుతున్నారు. ఈ జింక్ ఫుడ్స్ కలర్స్ తర్వాత టేస్ట్ సాల్ట్ టేస్ట్ కొరకు పెడుతున్నారు. అవి తినగా మనకు క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వల్ల కొంచెం దెబ్బతింటారు కాబట్టి ఆ యొక్క టేస్ట్ సాల్ట్ని అవాయిడ్ చేయడం మంచిది, ఈ కలర్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. మేడం చెప్పినట్లు చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోటల్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించి మేము మీకు సహకరిస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు కన్జ్యూమర్స్ అంటే మనం ఎవరైతే ఆహార పదార్థాలు తింటారో వాళ్ళందరూ కన్జ్యూమర్సే. సో ఈరోజు నేను ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ నుంచి స్టేట్ చైర్మన్గా ఉన్నా. ఈరోజు మేడం మీటింగ్ పెట్టినారు. మనకు చాలా ఉపయోగకర మీటింగ్. ఎందుకంటే ఆ టేస్ట్ కోసమని చాలా మంది 99% కూడా టేస్టింగ్ సాల్ట్ ఉపయోగిస్తా ఉన్నారు. సో నేను ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ చైర్మన్ కిషోర్ అనే వ్యక్తి ప్లస్ ఇంకా ఒక జడ్జి ఒక పుత్తూరుకి వెళ్ళిపోతే అక్కడ బయట ఒక చికెన్ పకోడా చేసే వ్యక్తి చికెన్ పకోడా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే అందులోనే చికెన్, అందులోనే ఫిష్, అందులో రకరకాల ఏ వేయాలో అందులో చేస్తున్నారు. నల్లగా ఉంది. తర్వాత మేము అడిగినాం ఎందుకు ఈ విధంగా అన్ని చేస్తామంటే ఇది అతని దగ్గర ఉంది 2 లీటర్లు 2 కేజీల నూనె అంతే. అది ఏమైందంటే సాయంత్రానికి 5 లీటర్లు అయింది. కారణం ఏంటంటే ఈ చికెన్ ఇదంతా దానికి ఉండే పువ్వు అంతా ఏమైందంటే స్ప్రెడ్ అయిపోయింది. ఆయన చెప్పిన విషయం ఏంటంటే అది సాయంత్రానికల్లా 6-7 లీటర్లు అవుతుందంట. 6 లీటర్లు ఏం చేస్తారు అంటే దాన్ని బిర్యానీ చేస్తారంట ఆ నూనె ఉపయోగించి. మన హోటల్స్ లో ఎలా ఫుడ్ మనం ప్రిపేర్ చేస్తున్నామో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని మనము 90%, 85% వరకు మనము చూసుకొని చేసుకుంటున్నాము. దాన్ని మరింత పెంచి 99%, 100% వరకు తీసుకొచ్చే బాధ్యత మనకు ఉంటుంది. దీంట్లో మనకు FSSAI డిపార్ట్మెంట్ నుంచి మేడం గారి సహకారం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం చూస్తున్నాము, అవగాహన కార్యక్రమాలు తక్కువ జరుగుతున్నాయి, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అధికారుల నుంచి. కానీ మేడం గారు మనకు ఫస్ట్ అవగాహన కల్పించడానికి మనకు పిలిచి ఇంత మంచి అట్మాస్ఫియర్ పెట్టారు. స్లైడ్ షో చూపించి మనకు అవగాహన చూపిస్తున్నారు. మన వంతు బాధ్యతను కూడా మనం ఖచ్చితంగా దీంట్లో నుంచి మనం ఏం తీసుకోవాలో అది ఖచ్చితంగా మనం తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి గ్రౌండ్ లెవెల్ కి. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ అన్నది లైఫ్ స్టైల్ ఇది ఈక్వల్ టు స్ట్రెస్. ఇప్పుడు మీకు స్ట్రెస్ ఉంది, మాకు కూడా స్ట్రెస్ ఉంది. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక 500 వచ్చి ఒక స్వీట్ కొంటాడండి. 500 కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చినాయి. ఫుడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ పాల గురించి కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. పాలు తూర్పుగోదావరి సైడ్ పాలు తాగి పిల్లలు చనిపోయిన ఇష్యూ వల్ల ఇంత త్వరగా చేయాల్సి వచ్చింది. ఇది మనకు ఒక వారం టైం ఏమైనా ఉండింటే ఇంకా బాగా గ్రాండ్గా మిగతా కూడా పిలిపించుకుని మనం చేసుకుని ఉండొచ్చు. కానీ కొన్ని సమయాభావం వల్ల జనం తక్కువ వచ్చినారు. నెక్స్ట్ మీటింగ్ 3 months తర్వాత కండక్ట్ చేయాలి. Thank you, sir. Thank you for coming to participate. ముందుగా
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరిత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇవాళ ప్రజలలో ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్ల దృష్ట్యా ఒక మీటింగ్ అయితేనేమి, తరువాత ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ మరియు మోనోసోడియం గ్లూటామేట్ అంటే టేస్టింగ్ సాల్ట్, ఎంఎస్జి వీటన్నిటి గురించి హోటల్ మరియు రెస్టారెంట్ యొక్క యాజమాన్యులతో ఒక చిన్న అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ అవగాహన సదస్సులో వీరందరికీ అయితే టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు వివిధ FSSAI యాక్ట్లో ఉన్న చట్టాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవాళ. నా పేరు ఎస్ రామచందర్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, కడప అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వలన ప్రజలకు అవగాహన వస్తుంది. ప్రజలు ఎలాంటి ఫుడ్ తినాలా, ఏ విధంగా ఉండాలా, తర్వాత ఇక్కడ ఈ హైజీనిక్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలా, ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కరెక్ట్ చేశాము. తర్వాత ఇక్కడ ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి చెప్పేది ముఖ్యంగా ఏమంటే, కలర్స్, టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి, దయచేసి అవాయిడ్ చేయండి. ఈ కలర్స్ వలన, టేస్టింగ్ సాల్ట్ వలన ప్రజలకి ఈ కీళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అలాగే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి, మొత్తం అవాయిడ్ చేయండి, కలర్స్ వాడదనే మా ముఖ్య ఉద్దేశం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే రాయచోటిని తిరిగి జిల్లా కేంద్రం చేయడంతో పాటు సీమ బిడ్డగా ఉద్యోగాలు, నిధులు తీసుకొచ్చేందుకు కృషి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వెల్లడి. శానిటేషన్ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పద్మావతి హాస్పిటల్ అండ్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్టులో పెట్టాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార తయారీలో అన్ని జాగ్రత్తలు పాటించాలి. హోటళ్ల, రెస్టారెంట్ల యాజమాన్యాలకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ హరిత ఆదేశం. సమాజంలో మహిళ ప్రాధాన్యతను గుర్తించి వారికి తగిన గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీలో డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు స్పష్టీకరణ. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.